సార్, ఆస్పిరెంట్స్ చుట్టూ రకరకాల జనాలు, రకరకాల ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి వాళ్ళు హౌ డు దే నావిగేట్ త్రూ దెమ్ అనే దానికి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి. ఒకటి ఇంట్రావర్ట్, ఇంకొకళ్ళు ఎక్స్ట్రావర్ట్. నలుగురితోటి ఉంటేనే కానీ, నలుగురితోటి తిరిగితేనే కానీ, నలుగురితోటి మాట్లాడితేనే కానీ ఎనర్జీ నాకు రాదు అనుకునే స్టూడెంట్స్ కొందరు ఉంటారు. నేను ఎవరితోటి మాట్లాడకూడదు, అప్పుడే నాకు ఎనర్జీ ఉంటుంది అనుకునే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. ఫస్ట్ స్టూడెంట్ తానెవరు తెలుసుకోవాలి. నేను ఇంట్రావర్ట్నా ఎక్స్ట్రావర్ట్నా అనేది స్టూడెంట్ ముందు తెలుసుకోవాలండి. స్టూడెంట్ తనకు తాను కనుక అది అర్థం చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఇంట్రావర్ట్ అయ్యి ఎవరితోటి మాట్లాడని ఒక మానసిక స్థితి ఉండి అయినా సరే నలుగురితోటి మాట్లాడాల్సిన పరిస్థితిని ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ అయ్యి తన యొక్క టైం వేస్టేజ్లోకి వెళ్ళిపోతాడు. అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు ఎవరితోటి మాట్లాడకూడదా, మాట్లాడాలా. కొంతమంది ఉంటారు స్టూడెంట్స్ అండి, ఉదయం నుంచి రాత్రి వరకు అందరితోటి మాట్లాడుతూ ఉంటారండి, 4 పనులు చేస్తుంటారు, అయినా కానీ బాగా చదువుతాడు. కానీ యూజువల్లీ అసలు ఎందుకు ఈ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ, ఫ్రెండ్స్ని కానీ, ఇతరత్రా వాటిని కానీ దూరం పెట్టాలి అన్నప్పుడు సింపుల్ రీజన్ అండి. మనకు ఉండేది 24 అవర్సే. 24 అవర్స్లో ఒక 7 అవర్స్ నిద్రలో ఇంకొక 3 గంటలు అటు ఇటు పోయినా ఒక 10 గంటలు మిగిలాయి అనుకున్నా, 10 గంటల్లో కూడా మళ్ళీ 14 గంటలు మిగిలాయి అనుకున్నా, 14 గంటల్లో మళ్ళీ 4 గంటలు తీసేసిన 10 గంటలు మిగిలాయి అనుకున్నా కూడా ఆ 10 గంటలైనా కానీ మనం కాన్సన్ట్రేషన్ తోటి తప్పనిసరిగా చదువుతున్నాం అన్నది క్వశ్చన్ మార్క్. ఈ ప్రాసెస్లో మనం వాడితో మాట్లాడి వీడితో మాట్లాడి టైం వేస్ట్ చేసుకుంటున్నావా క్వశ్చన్ మార్క్. ఈ టైం వేస్ట్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, నీ 24 అవర్స్లో కొన్ని గంటలు పోతుంది. ఉన్నదే తక్కువ కాలం, రణమా శరణమా అన్నట్టుగా మనకు ఉన్నదే తక్కువ టైం. ఈ తక్కువ టైంలో మళ్ళీ ఫ్రెండ్స్ అని, ఇన్ఫ్లుయెన్సర్స్ అని, అది మాట్లాడి ఇది మాట్లాడి ఎలా. ఇది ఒకటి. రెండండి, సెన్సిటివ్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. ఇద్దరు ఏదో కంబైన్డ్ స్టడీ ఏదో సరదాగా కాఫీ షాప్లో కూడా మాట్లాడుకుంటుంటారు. వాడు ఏదో ఏం బుక్ చదువుతున్నావు అంటాడు యువతలవాడు, పలానా బుక్ చదువుతున్నాను నాతో అవతలవాడు అంటాడు, అది వేస్ట్ బుక్ అంటాడు అని వెళ్ళిపోతాడు వాడు. ప్రశాంతంగా ఉన్న ఒక కొలనులోకి రాయడం లాగా. అప్పుడు అలాగా అప్పుడు ఇతని మైండ్ డిస్టర్బ్ అవుతాను. నేను చదువుతున్న ఈ బుక్ మంచిదా కాదా, ఈ బుక్ మంచిదా కాదా, ఈ బుక్ మంచిదా కాదా, ఈ బుక్ మంచిదా కాదా. హీఈస్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ ఆల్ ద టైమ్. అక్కడే ఇబ్బంది పడిపోతాడు. అక్కడ చాలా ప్రమాదం. అందుకని నీ కాన్సన్ట్రేషనా తగ్గిస్తోంది, నీ టైంనా వేస్ట్ చేస్తోంది. ఎందుకు ఇవన్నీ వాట్సాప్లో ఏదో చూసుకుంటూ వెళ్తావు, ఏదో ఎవరో ఫ్రెండ్ ఏదో మాట్లాడతాడు, లేకపోతే ఎక్కడికి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, అంటే అనవసరంగా పొల్యూషన్ని నీ మైండ్లోకి పెట్టడమే కదా. దానివల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గించుకోవడమే కదా. ఎందుకు చేయాలి అలాగా? అందుకు నేనైతే ఏమంటానంటే, అసలు డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్. ప్రిపరేషన్ టైంలో ఫ్రెండ్సే వద్దు అసలు. ప్రిపరేషన్ టైంలో డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ వన్. యూ హ్యావ్ వన్ మెంటర్, స్పీక్ విత్ హిమ్ ఆర్ హెర్. వాడితో మాట్లాడు, ఫోకస్ ఆన్ ఓన్లీ. అర్జునుడి కథలో చెప్తాం కదా, పక్షి కనుగుడ్డు దగ్గర మాత్రమే కాన్సన్ట్రేట్ చేసిన అర్జునుడిలో ఉండు. ఎందుకు అనవసరంగా నిన్ను వేస్ట్ చేసుకుంటావు? సో ఆ టైప్ ఆఫ్ చూసినప్పుడు మీరు దాన్ని అడిగినట్టుగా ఫ్రెండ్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సెస్ కానీ అందులో ఇవాళ పెరిగిపోయినాయి కదా. ఇవాళ చాలా 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 పెరిగిపోయినాయి కదా. ఇవాళ మీకు వాట్సాప్, మనకి సోషల్ మీడియా కానీ, నాకు తెలిసి మన సెల్ ఫోన్ వాట్సాప్ ఒకసారైనా చెక్ చేసుకోకుండా ఉండం, ప్రతి 10 నిమిషాలు చెక్ చేసుకుంటాం. నేను అప్లోడ్ స్టూడెంట్స్ని, అంటే మామూలుగా నాకు స్టూడెంట్స్ తోటి పర్సనల్ కమ్యూనికేషన్ ఉండే మెంటరింగ్ ఉంటుంది. నాట్ ఆల్ స్టూడెంట్స్, కొంతమంది దానికి ఎన్రోల్ అవుతారు. ఎవరైనా నాతో కమ్యూనికేట్ చేయొచ్చు. బట్ నేను ఓకే, ఈ అబ్బాయి పాపం ఈ టైంలో చదువుకుంటూ ఉంటాడులే, యామ్ ఐ డిస్టర్బింగ్ హిమ్
త్రూ మై వాట్సాప్ మెసేజ్, బట్ ఇట్స్ మైట్ మీ రిపోర్ట్ గురించి కావచ్చు అని మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గానే రెస్పాండ్ అయిన సందర్భాలు చూస్తాను నేను. అలా 3-4 సార్లు చూసినప్పుడు అడుగుతాను నేను, ఏమే ఇప్పుడు ఏంటి నువ్వు చదువుకుంటూ ఉండాలి ఈ టైంలో అకార్డింగ్ టు షెడ్యూల్. నా వాట్సాప్ మెసేజ్ వెంటనే మెసేజ్ రిప్లై ఇచ్చేబట్టి అర్థం ఏంటి? ఎవరు సెల్ ఫోన్ రెడీ పెట్టుకుని అక్కడ ఎవరు చేస్తారనే కదా. అందుకని దీన్ని దూరంగా పెట్టి సైలెంట్ మోడ్లో పెట్టి అప్పుడు నువ్వు ఓపెన్ ద బుక్. సార్ ఈ వీడియో చూసిన పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్ కలిగించాలి ఆస్పిరెంట్స్కి? పేరెంట్స్ అండి 2 types ఆఫ్ ఏమంటామంటే ఎనేబులర్స్ అండ్ ఫెసిలిటేటర్స్ అండి వాళ్ళు. పిల్లల యొక్క ఐఏఎస్ జర్నీలో అత్యంత కీలకమైన పాత్ర ఎవరిదైనా ఉందంటే పేరెంట్స్ దాన్ని. ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ అండి. ఈ ఎమోషనల్ సపోర్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది బయట వాళ్ళు ఎవరో చేయడం కన్నా ఇంట్లో వాళ్ళు చేస్తే మంచిదండి. ఎలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఒక స్టడీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. చాలా సింపుల్గా చెప్పండి అంటే ఇవ్వగలిగితే ఒక పర్సనల్ రూమ్, స్టడీ రూమ్ ప్రొవైడ్ ఫర్ ద డాటర్ ఆర్ సన్. ఆఫ్ కోర్స్ అందరికీ ఆ ఫెసిలిటీ ఉండకపోవచ్చు, ఉంటే అండ్ అలాంటి ప్రొవైడ్ చేయలేకపోయినా ఇంటికి చుట్టాలని ఫ్రెండ్స్ని రావద్దని ఖరాఖండిగా చెప్పండి. పిల్లల్ని ప్రతి ఫంక్షన్కి తీసుకెళ్ళడం లాంటివి తగ్గించండి. సరే మరి వాళ్ళకి సోషల్ ఇన్ఫ్లుయెన్స్ పోతుందా, సోషలైజేషన్ పోతుందా, నలుగురితోటి కలవడం పోతుందా అనే దాని గురించి మరి వేరే కథ. నేను దాని గురించి చెప్పలేను కానీ మరి అన్నీ కావాలంటే కష్టంగా. సో అట్లాగే కొంతమంది తెలుసో తెలియకో పేరెంట్స్ మా పిల్లలు ఐఏఎస్ అవుతున్నారని చెప్పి ఊరంతా చెప్తారు. దట్స్ వెరీ రాంగ్ అంటాను నేను. మీరు ఐఏఎస్ అవుతున్నారనే విషయం, చదువుతున్నారనే విషయాన్ని ఎప్పుడైతే ఊరంతా చెప్పారో అందరూ ఒకలా రెస్పాండ్ కారు. కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, కొంతమంది పైకి ఓ మాట లోపల ఓ మాట అంటారు, కొంతమంది నేను ప్రెషరైజ్ చేస్తారు, కొంతమంది నేను క్రిటిసైజ్ చేస్తారు, కొంతమంది నేను అనలైజ్ చేస్తారు. అవసరమైన పొద్దునుంచి రాత్రి వరకు పిన్ వచ్చినా, బాబాయ్ వచ్చినా, తమ్ముడు వచ్చినా, బామ్మర్ది వచ్చినా అందరూ కూడా ఏం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు అని. కొంతమంది ఇంకా దారుణం, వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలోంచి ఫార్వర్డ్ మెసేజ్లు పంపిస్తూ ఉంటారు, ఇది చదివేవా, అది చదివేవా అని. దే మైట్ బీ నీకోసమే ఉపయోగపడతాను, నేను కాదను, బట్ ఎక్స్పర్టేనండి. మన కామన్ కోల్డ్లో కాఫో ఏదో వచ్చినప్పుడు డాక్టర్ని అడగాలి కానీ వాట్సాప్ యూనివర్సిటీలో ఎవరో చెప్పిందని ఎలా నమ్మేస్తాం? సోషల్ మీడియాలో ఎవరో చెప్తారు నిమ్మకాయలోనేమో బొంగరాలు వేయండి, గింగరాలు తిరగండి అని. ఎక్స్పర్ట్ తప్పు చెప్పిన ప్రూవ్డ్ మిస్టేక్ అంటాను నేను, ప్రూవెన్ మిస్టేక్ అంటాను. తప్పు చెప్తే ఒకవేళ నిజంగా ఒక డాక్టర్ తప్పు చెప్తే ఇట్స్ ఎ ప్రూవెన్, సైంటిఫికల్లీ రాంగ్. దట్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో అందుకని నేనైతే ఏమంటానంటే పేరెంట్స్ స్టడీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, కామ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, అవాయిడెన్స్ ఆఫ్ ద ఆల్ నాన్ సెన్స్ పీపుల్ ఇంటూ ద హోమ్ చేయగలగాలి. అలాగే వీరితో మంచి పుస్తకాలు ఇవ్వగలగాలి. ఇండియా మ్యాప్ కానీ వరల్డ్ మ్యాప్ కానీ గోడకి హ్యాంగ్ చేసేలాగా కొనివ్వగలగాలి. బర్త్డే కానీ ఇతరత్ర మ్యారేజ్ డే లాంటి వాటికి మంచి బుక్స్ కొనివ్వండి. ఇవన్నీ చేస్తే బాగుంటుంది. పుష్ప సినిమా తీసుకెళ్తాను అంటే చేసేదండి.